సో హాయ్ ఫ్రెండ్స్, మాస్కా దాస్ మన విశ్వక్సేన నటించిన మూవీ లైలా భయ. లైలా మూవీ నుంచి అయితే జస్ట్ ఇప్పుడే ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. ట్రైలర్ అయితే ఇప్పుడే చూసాను భయ. ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే బాగుంది భయ, నాకైతే నచ్చింది. ట్రైలర్ అయితే మంచి ఫన్నీగా కట్ చేశారు భయ. ట్రైలర్ లో ఎక్కువగా కామెడీని అయితే పెట్టారు. 2 minutes ట్రైలర్ లోనే ఇంత కామెడీ పెట్టారంటే ఇంకా మూవీలో ఎంత ఉంటుందో మీరైతే ఊహించుకోండి భయ. మోస్ట్లీ మూవీలో కూడా మంచి కామెడీ అయితే ఉండబోతుంది. ట్రైలర్ లో విశ్వక్సేన అయితే ఎక్కువగా లేడీ గెటప్ లోనే కనిపించారు భయ. మోస్ట్లీ మూవీలో కూడా లేడీ రోల్ ఎక్కువగా ఉంటుందేమో. మరి మూవీలో విశ్వక్సేన అయితే డ్యూయల్ రోల్ లో చేస్తున్నారు భయ్య. ఒకటైతే స్టైలిస్ట్ సోను గెటప్ అయితే ఒకటి, రెండోదైతే లేడీ గెటప్ అనమాట లైలా. మోస్ట్లీ మూవీలో లైలా గెటప్ లోనే విశ్వక్సేన అయితే ఎక్కువగా కనిపిపోతున్నారు భయ్య. మూవీ టైటిల్ కూడా లైలా అని పెట్టారు కాబట్టి లైలా క్యారెక్టర్ అయితే మూవీలో చాలా ఇంపార్టెంట్ భయ్య. నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ లో కూడా మన విశ్వక్సేన అయితే కనిపిపోతున్నారు. అదైతే సోను మోడల్ అనమాట. అదైతే ఫుల్ స్టైలిస్ట్ రోల్ లో కనిపిపోతున్నారు. సోను మోడలే లైలాగా మారుతాడు అనమాట. ఎందుకు మారాడు అనేది ఈ లైలా మూవీ భయ్య. అసలు విశ్వక్సేన సోను మోడల్ నుంచి లైలాగా ఎలా మారాడు, అసలు ఎందుకు మారాడు, అసలు మారాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఈ మూవీలో మనకి ఉంటుంది భయ్య. ఈ February 14th యూత్ కి అయితే మాత్రం ఈ లైలా మూవీ మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ భయ్య. మూవీలో మంచి ఫన్ కూడా ఉంది. అలాగే మూవీలో మంచి మాస్ మసాలా కూడా ఉందనిపిస్తుంది భయ్య. ఎందుకంటే మాస్ డైలాగ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వల్గారిటీ ఎక్కువగా మూవీలో ఉందనిపిస్తుంది భయ్య. డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ట్రైలర్ లో. ట్రైలర్ చూసాక విశ్వక్సేన అయితే ఈ మూవీ కోసం చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారని క్లియర్ గా అర్థమవుతుంది భయ్య. లేడీ గెటప్ లో యాక్టింగ్ చేయాలంటే చాలా కష్టం భయ్య. లేడీ గెటప్ కోసం రెడీ అవడం కూడా చాలా కష్టం అనమాట. గంటల మేకప్ అయితే వేసుకోవాలి. అంతకు తోడు ఒక అబ్బాయి అమ్మాయిగా కనిపించాలంటే చాలా కష్టం భయ్య. దాని మేకప్ ఏంటి, దాని టైమింగ్స్ ఏంటి, మేకప్ కే మించి ఒక 4-5 గంటలు అయితే పడుతుంది భయ్య. ఒక అబ్బాయిని అమ్మాయిగా చూపించాలన్నమాట. మూవీ కోసం విశ్వక్సేన అయితే చాలా కష్టపడ్డాడని క్లారిటీగా అర్థమైతే అవుతుంది భయ్య. ఈ మూవీ డైరెక్టర్ కూడా కొత్త డైరెక్టర్ భయ్య. అలాగే ఈ మూవీలో యాక్టింగ్ చేసిన అమ్మాయి కూడా చాలా కొత్త అమ్మాయిలా కనిపిస్తుంది. కొత్త హీరోయిన్ అయితే పరిచయం చేస్తున్నాడు విశ్వక్సేన అయితే. కొత్త హీరోయిన్ కొత్త డైరెక్టర్ అయితే పరిచయం చేస్తున్నాడు ఇండస్ట్రీకి. అయితే మూవీలో పెద్దగా స్టోరీ అయితే లేదనిపిస్తుంది భయ్య. ట్రైలర్ అయితే మంచి ఫన్నీగా కామెడీగా కట్ చేశారు కానీ మూవీలో కంటెంట్ అయితే ఏం లేదనిపిస్తుంది భయ్య. ఇంకా చూడాలి మరి. February 14th అయితే మూవీ అయితే వస్తుంది. మోస్ట్లీ మూవీ అయితే హిట్ అయితే అయిపోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే మాక్సిమం కామెడీ ఉంటే ఈ రోజుల్లో మూవీ అయితే హిట్ అయితే అయిపోతుంది భయ్య. అయితే ఒకటి కామెడీతో పాటు ఎంతో కొంత స్టోరీ కూడా ఉంటే చాలా బాగుంటుంది. మరీ స్టోరీ లేకుండా రొటీన్ కామెడీతో మూవీ మొత్తం నడిపించేస్తాము అనుకుంటే మూవీ అయితే హిట్ అయితే అవ్వదు. ఇంకా చూడాలి మరి. ట్రైలర్ చూసి మూవీని అయితే డిసైడ్ అయితే చేసేలేం కదా. కొంతమంది ఏంటంటే స్టోరీ లైన్ లీక్ అవ్వకుండా నార్మల్ గా ట్రైలర్ అయితే కట్ చేస్తారు అనమాట. వీళ్ళు కూడా అలా కట్ చేస్తారేమో మరి. మూవీలో స్టోరీ అయితే ఉంది కానీ మరీ డీప్ స్టోరీ అయితే లేదు కానీ నార్మల్ గా స్టోరీ అయితే ఉందని అనిపిస్తుంది భయ్య ట్రైలర్ చూసాక. అలాగే మూవీ నుంచి అయితే ఇది వరకే 4-5 సాంగ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. అందులో ఏ సాంగ్ కూడా పెద్దగా ఆడియన్స్ కి అయితే ఎక్కలేదు కానీ ఒక సాంగ్ అయితే ఎక్కింది భయ్య. రీసెంట్ గా ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు కదా. ఆ సాంగ్ లో మోస్ట్ ఫేమస్ కోయి లిరిక్స్ అయితే యాడ్ చేశారు భయ్య. అందువల్ల సాంగ్ అయితే ఫేమస్ అయితే అయింది. ఆడియన్స్ కి అయితే పెద్దగా ఆ సాంగ్ అయితే నచ్చింది భయ్య. ఈ ఒక్క సాంగ్ తప్పించి మిగతా సాంగ్స్ అయితే ఆడియన్స్ కి అయితే అంతగా నచ్చలేదు భయ్య. నార్మల్ గా ఉన్నాయి అనమాట. మూవీలో కామెడీ సీన్స్ కానీ వర్కౌట్ అయితే అయ్యాయి అంటే పక్క మూవీ అయితే హిట్ అయితే అయిపోతుంది భయ్య. రొటీన్ గా రొటీన్ కామెడీ సీన్స్ యాడ్ చేయకుండా కొద్దిగా కొత్తగా పెడితే బాగుంటుంది అనమాట. రీసెంట్ గా సంక్రాంతి కోసం మూవీ ఎగ్జాంపుల్ కామెడీ జోనర్ తో వచ్చి మంచి బ్లాక్ బస్టర్ అయితే కొట్టింది అనమాట. ఒక్క తెలుగులోనే 300 కోట్లు గ్రాస్ అయితే కొట్టింది. దీంతో పాటు మరికొన్ని మూవీస్ కూడా ఉన్నాయి కామెడీ జోనర్స్ లో మూవీస్ వచ్చి మంచి బ్లాక్ బస్టర్ అయితే కొట్టాయి. ఆ మూవీస్ ఏంటంటే డీజే టిల్లు స్కేర్, F2, F3, హై సినిమా ఒకటి, మ్యాడ్ 2 కూడా మళ్ళీ వస్తుంది. ఇలా చాలా సినిమాస్ అయితే ఉన్నాయి భయ్య. ఈ మూవీస్ అన్ని కూడా కామెడీ జోనర్ లో వచ్చి మంచి బ్లాక్ బస్టర్ అయితే కొట్టాయి. ఈ లైలా మూవీ కూడా కామెడీ జోనర్ లోనే వస్తుంది కాబట్టి మరి ఈ మూవీ ఎలా ఉంటుంది అనేది మనం అయితే చూడాలి. February 14th ఈ లైలా మూవీతో పాటు మజాకా, దిల్ రూబా ఇలా చాలా మూవీస్ అయితే రిలీజ్ అయితే అవుతున్నాయి భయ్య. ఆ మూవీస్ అన్నింటిని కూడా ఈ మూవీ తట్టుకొని హిట్ అవుతుందా లేదనేది మనం అయితే ఇంకా చూడాలి. సో ఫైనల్ గా ట్రైలర్ అయితే బాగుంది భయ్య. ఒక మాదిరిగా ఉంది ట్రైలర్ అయితే. నాకైతే నచ్చింది. మీరు ఈ లైలా మూవీ ట్రైలర్ చూసుంటే మీకు నచ్చిందా లేదనేది ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి భయ్య. సో ఫైనల్ గా మూవీ అయితే February 14th లవర్స్ డే సందర్భంగా రిలీజ్ అయితే అవుతుంది. ఈ లైలా మూవీతో విశ్వక్సేన అయితే మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలని నేనైతే కోరుకుంటున్నాను. విశ్వక్సేన అయితే ఈ మూవీ మీద చాలా ఆశలు అయితే పెట్టుకున్నాడంట. ఈ మూవీ పక్కా హిట్ కొడుతుందని గట్టిగా నమ్ముతున్నాడు భయ్య. మరి విశ్వక్సేన నమ్మకం ఏమవుతుంది అనేది February 14th చూడాలి. సో ఇదే భయ్య ఈ లైలా మూవీకి సంబంధించిన ట్రైలర్ రివ్యూ అయితే. ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎలాగో తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.